సమయం అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ కొందరే కరెక్ట్గా వినియోగించుకుంటారు. ఈ సమాజంలో అందరికీ నిజం కావాలి, కానీ నిజం మాట్లాడితే ఎవరికీ నచ్చదు. వేగంగా వెళ్ళే వాహనం, వేగంగా వస్తున్న రూపాయి అతి వేగంగా పడేస్తాయి, జాగ్రత్త. అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే చెప్పే సమాధానంలో సంస్కారం ఉంటుంది. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుణ్ణే అంతం చేసింది. ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వేయకూడదు. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఆ గొప్ప స్థాయిని సాధించే అర్హత కొంతమందికే ఉంటుంది. లక్ష్యాలు సాధ్యమయ్యేది ఆశపడితే కాదు, అర్హత ఉంటే. జీవితంలో గెలుపు అనేది 8 మెట్లు. మొదటి మెట్టు ప్రయత్నం, రెండో మెట్టు కష్టం, మూడో మెట్టు పోరాటం, నాలుగో మెట్టు ఓటమి, ఐదో మెట్టు విమర్శలు అవమానాలు, ఆరో మెట్టు గుణపాఠం, ఏడో మెట్టు అనుభవం, ఎనిమిదో మెట్టు విజయం. నీ ప్రవర్తన బట్టి నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. శాశ్వతం కాదని తెలిసినా మనిషికి మనీ ఇచ్చే ధైర్యం మీ అనుకున్న వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. జీవితంలో దేన్ని ఆశించకు, కాలంతో పాటు ముందుకు సాగిపో. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేస్తే, ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది. ఆత్మకు అసాధ్యమైంది ఏదైనా ఉందని ఎప్పుడు అనుకోకండి. మీ చేతి రాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ మీ తలరాతను మాత్రం అనుభవించాల్సిందే. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ లైఫ్లో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది. నిజాయితీతో కూడిన బంధాలు స్వచ్ఛమైన నీటిని పోలి ఉంటుంది. నీటిలాగానే రంగు, రుచి, వాసన ఉండవు, కానీ అవి లేనిదే మీ జీవితం ఉండదు. ఈ దునియాలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ప్రతి క్షణం ఓ అక్షరమే, ప్రతి జ్ఞాపకం ఒక పాఠమే, ప్రతి పయనం ఒక పరీక్షే, ప్రతి గమ్యం ఒక విజయమే. ప్రతి ఒక్కరి జీవితం ఒక అందమైన పుస్తకమే. అందులో అచ్చుతప్పులుంటాయేమో, కానీ అసలు అర్థం లేని పుస్తకం ఏదీ ఉండదు. భూమిలో ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలకెత్తుతుంది. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మీ ప్రవర్తన అలాగే ఉంటుంది. ఈ ముగ్గురిని దగ్గరికి రానివ్వకండి. మీకు విలువ ఇవ్వని వారిని, మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ విలువైంది. చదువుతున్న కొద్దీ ఒక్కో పేజీ చదవాలనిపిస్తుంది, ఒక్కో పేజీ తిప్పేయాలనిపిస్తుంది. మంచి అయినా చెడైనా మనిషి జీవితం గొప్పది. నీకు నచ్చినట్టుగా బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచానికి నువ్వు నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి. ఓడిన ప్రతిసారి మీకు మీరే గ్రహించుకోవాలి, ఇది ఓటమి కాదు, పాఠమని. సాధించే వరకు వాదించకు, ఎందుకంటే నీ మాటల్లో నిజమున్నా వాటికి విలువ ఉండదు. గెలుపు పొందిన తర్వాత ప్రతి మనిషికి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు అతని అర్హతను తెలియజేస్తుంది, ఎందుకంటే అర్హత లేకుండా ఎవరికి అవకాశాలు రావు. ఓటమి అనేది గెలుపు గొప్పతనం ఏంటో తెలుపుతుంది. ఓటమి వల్ల అవమానాలు పొందినప్పుడే గెలుపు ఇచ్చే చప్పట్ల యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. గెలిచినప్పుడు అభినందించే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ప్రయత్నించు అని ధైర్యం చెప్పేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. మీరు మీ భవిష్యత్తును మార్చుకోలేరు, కానీ మీ అలవాట్లు మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. అవసరం, అవకాశం, అవమానం జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఆవేశం, తుఫాను రెండూ ఒకలాంటివి. పూర్తిగా తగ్గిన తర్వాత కానీ తెలియదు మీరేం కోల్పోయారన్నది. జీవితం అద్దం లాంటిది. మీరు నవ్వితే నవ్విస్తుంది, ఏడిస్తే ఇంకా ఏడిపిస్తుంది. పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకల విషం ఉంటుంది, కానీ దుర్మార్గుడైన మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది. స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు పరిష్కారం కూడా సమస్యలాగానే కనిపిస్తుంది. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే నీకు గౌరవం దక్కేలా ఆ భగవంతుడు నీకు ఒక అవకాశం దక్కేలా చేస్తాడు.
సాధన ఎంత గొప్పగా ఉంటే లక్ష్యం అంత సులువుగా మారుతుంది. ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి కోల్పోయిన తర్వాత బాధపడే అర్హత లేదు. జీవితంలో గొప్ప స్థానం పొందాలంటే కష్టపడాలి. గొప్ప లక్ష్యాలనేవి ఎప్పుడూ పట్టుదల, శ్రమ, సహనం, ధైర్యం అనే సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. నిలకడ కలిగిన శ్రమకు మాత్రమే నిక్కచ్చైన విజయాలను పొందే అవకాశం, అర్హత ఉంటుంది. గెలిచిన వాళ్ళ కథం చదివితే మీకు స్ఫూర్తి కలుగుతుంది, కానీ ఓడిన వాళ్ళ కథం చదివితే గెలుపు ఎంత గొప్పదో తెలుస్తుంది. వ్యక్తిగతంగా మీరు ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు వచ్చేది మీరు పొందే గెలుపు నుండి. మనుషులకి ఎప్పుడైతే మీతో అవసరం తీరిపోతుందో అప్పుడే మీతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. జీవితంలో కింద పడటం తప్పు కాదు, కానీ తిరిగి మన లక్ష్యం వైపు ప్రయత్నించకుండా ఆగిపోవటం తప్పు. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. మీరు జీవితంలో గెలవాల్సిన చోట ఓడిపోయారు అంటే కారణం ఖచ్చితంగా మీ ప్రయత్నం లోపం, కానీ ఓడిపోవాల్సిన చోట గెలిచారు అంటే మాత్రం ఖచ్చితంగా అది దైవానుగ్రహం. గెలుస్తారో ఓడిపోతారో తెలియని ఆటలో ధైర్యంగా దిగొచ్చు, కానీ ఓడిపోతాను అని తెలిసిన ఆటలో దిగటం ఖచ్చితంగా మూర్ఖత్వం. జీవితంలో ఏ మనిషికైనా గెలుపు పొందే వరకు సహనం ఉండాలి. ఆ గెలుపు పొందిన తర్వాత సంస్కారం పెరగాలి. అప్పుడే తన గెలుపుకు గొప్ప గౌరవం, తగిన గుర్తింపు దక్కుతుంది. మీ లక్ష్యం మాత్రమే ఉన్నతంగా ఉంటే సరిపోదు. దానిని పొందటానికి అంతకు మించిన గొప్ప శ్రమను మీ ప్రయత్నంలో చూపించగలిగినప్పుడే ఆ లక్ష్యాన్ని అందుకోగలరు. మీ జీవితం గొప్పగా ఉండాలంటే బాధ్యతగా కష్టపడాలి. అంతేకాని ఎవరి మీదో ఆధారపడి మీరు గొప్పవాళ్ళు అవ్వాలి అనుకోవటం మూర్ఖత్వం. జీవితంలో ప్రతి లక్ష్యానికి ఒక దారి ఉంటుంది, కానీ మీరు కష్టపడే విధానాన్ని బట్టి మీ గమ్యం దగ్గరవుతుంది. ఎదురయ్యే ప్రతి పరీక్ష ఒక అనుభవాన్ని ఇస్తుంది. అది గెలుపు ఇస్తే ఆదర్శంగా ఉండు, ఓటమి ఇస్తే గెలుపు కొరకు ప్రయత్నిస్తూ ఉండు. దీపం విలువ చీకట్లో, రూపాయి విలువ పేదరికంలో, స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. భయపెట్టే శత్రువులు ఎంతమంది చుట్టుముట్టినా ధైర్యం చెప్పే మిత్రుడు తోడుంటే జీవితాన్నే గెలవచ్చు. ఎదుటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నీకు తెలియనప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను నువ్వు తప్పు పట్టొద్దు. నీ నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది వైద్యులున్నా, చుట్టూ ఎందరున్నా ఏమీ చేయలేరు, సాగనంపటం తప్ప. ప్రయత్నించిన ప్రతిసారి గెలవలేవు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటావు. సమస్య నీకోసం పుడితే పరిష్కారం నీ నుండి పుట్టాలి. నీదైన దానికోసం ఎంతైనా తెగించి పోరాడినప్పుడు, నీది కాని దానికోసం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఓడినా గెలిచినట్టే. ధైర్యం కోల్పోకు. లేని సంతోషాన్ని నటిస్తూ, లోపల బాధలు దిగుమింగుతూ నువ్వు చెయ్యాల్సిన ఒంటరి పోరాటాలు ఎన్నో. గర్వంతో బ్రతకటం కాదు, ధర్మంతో బ్రతకాలి. ఓడిపోయినా గెలిచినా ధర్మం వైపే నిలబడు. ఎవరి గుణం ఎలాంటిదో వారు అలాంటి ఫలితాన్నే పొందుతారు. ఆశ పెట్టే అబద్ధం కన్నా బాధ పెట్టే నిజమే మంచిది. కండబలంతో గెలిచిన వారి కన్నా బుద్ధిబలంతో గెలిచిన వారే చాలా గొప్పవారు. ఇష్టపడితే సరిపోదు, కష్టపడితేనే దక్కుతుంది. ఆవేశం కన్నా ఆలోచన చాలా గొప్పది. మనసు అదుపు తప్పితే జీవితం దారి తప్పుతుంది. జీవితంలో ఏదైనా తాత్కాలికమే, అదే శాశ్వతమని గర్వపడకు. మనసు జ్ఞాపకాలకు బానిసగా ఉన్నంతకాలం అవి మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాయి. శరీరం సోమర్తనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విన్న ప్రతి మాట నిజమనుకోకూడదు. తెలిసిన ప్రతి మాట అందరితో పంచుకోకూడదు. నుదుటి రాతలో లేనిది కళ్ళెదుట ఉన్న ఫలితమేముంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.